మిత్రులందరికీ నమస్కారం. పోయిన వారం మన రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనపై ఈ 13-14 నెలల పరిపాలనపై విశ్లేషణ చేసుకుని ఆ విశ్లేషణ ఒక భాగంగా సంక్షేమ పథకాలపై విశ్లేషణ చేసుకున్నాం. ఆ విశ్లేషణలో మనం తెలుసుకున్నాం నిరుద్యోగ భృతి ఇంకా అమలు జరపలేదు, వయోవృద్ధులకి పింఛన్ ఇంకా అమలుపరచలేదు, అలాగే వితంతువులకి పింఛన్ అమలుపరచలేదు, అలాగే స్త్రీలకు ఆర్థిక సహాయం చేస్తామని 18 సంవత్సరాల పైన 50 సంవత్సరాలు 60 సంవత్సరాల లోపు ఉన్న స్త్రీలకి ఆర్థిక సహాయంగా ప్రతి నెల 1500 రూపాయలు సహాయం చేస్తామన్నది ఆ పథకం కూడా ఇంతవరకు అమలుపరచలేదని ఆ విశ్లేషణలో మనం అందరం తెలుసుకున్నాం. కానీ ఈరోజు ఈ వీడియోలో మనం అభివృద్ధి పథకాలపై విశ్లేషణ చేయాలి. నిజంగా చెప్పాలంటే సంక్షేమ పథకాల కన్నా అభివృద్ధి పథకాలు మన రాష్ట్రంలో చాలా జోరుగా, చాలా ఉత్సాహంగా ముందుకెళ్తున్నాయని చెప్పడానికి మనం ఎటువంటి సంకోచం చెందవచ్చు. అటు రోడ్డు కనెక్టివిటీ కానీ, అటు రైల్వే కనెక్టివిటీ కానీ, లేదా మన రాష్ట్రానికి పరిశ్రమలు రావడంలో కానీ, నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడంలో కానీ మన రాష్ట్రం చాలా చాలా ముందడుగు వేస్తుంది అని చెప్పడంలో చాలా సంతోషంగా. స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఆ స్లోగన్ తోటి మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చింత వేగంగా ముందుకెళ్తోంది. రాబోయే సంవత్సరాల్లో మన రాష్ట్రం భారతదేశంలోనే మొదటి దేశంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉంటున్నలో ఎటువంటి సందేహం లేదు. అలాగే అమరావతి మన రాష్ట్ర గౌరవాన్ని ముఖ్యపట్టణం. అటువంటి అమరావతికి దాదాపు 67,000 కోట్ల రూపాయల పనులు టెండర్లు పిలిచారు. పనులు సాగుతున్నాయి, స్పీడ్గా కానీ పోలవరం ఎంతో మా గుండె, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుండె లాంటి అటువంటి ప్రాజెక్ట్ ఎందుకో తెలియదు, కొంచెం స్లోగా పని అవ్వటం లేదని చెప్పి అంటలేదు నేను, కానీ అనుకున్నంత స్పీడ్గా పని అవ్వటం లేదు. అది కారణం తెలియదు, ప్రభుత్వం చెప్పాలి ఆ కారణం. దయచేసి ప్రభుత్వం పోలవరం మీద దృష్టి పెట్టాలి. మనకి పరిశ్రమలు వస్తున్నాయి, విశాఖపట్నం ఎన్ని ఐటీ కంపెనీస్ వస్తున్నాయి లోకేష్ విద్యామంత్రి గారి ద్వారా. ఫుడ్ పరిశ్రమ, వ్యవసాయ పరిశ్రమలు. అలాగే ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది సుమారు దగ్గర 4,000 కోట్ల రూపాయల పైన సెమీ కండక్టర్ యూనిట్ మన రాష్ట్రానికి. అనేక పరిశ్రమలు వస్తున్నాయి, రైల్వే కనెక్టివిటీ పెరుగుతోంది, రోడ్డు కనెక్టివిటీ పెరుగుతోంది, షిప్ యార్డ్స్ వస్తున్నాయి, ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి, అనేక పరిశ్రమలు వస్తున్నాయి. వీటన్నిటినీ మించి విశాఖపట్నానికి ఐటీ కంపెనీ పరిగెట్టుకుంటూ వస్తున్నాయి, రేసు గుర్రం స్పీడ్లో పరిగెట్టుకుంటూ. అభివృద్ధి కార్యక్రమాలు స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఆ స్లోగన్ తోటి అత్యంత వేగంతో మన రాష్ట్రానికి వచ్చి మన రాష్ట్రంలో వాళ్ళు పరిశ్రమలు మొదలు పెట్టాలనడంలో ఎటువంటి సందేహం. కానీ అనుకున్నంతగా ప్రభుత్వం ఎంతో బ్రహ్మాండంగా ముందుకు పరిగెట్టుకెళ్ళిపోయి పరిశ్రమలు తీసుకొస్తుంది, కానీ ప్రజలకి చేరలేదా వార్త? ఎన్ని పరిశ్రమలు ఏ జిల్లాకు వచ్చాయి, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వచ్చాయి అన్నది ప్రజలకి సరైన మార్గంలో చేరటం లేదు. ఎలా కొద్దిగా మాలాంటి వాళ్ళకి కొద్దిగా తెలుసున్నదే కానీ అసలు ప్రజలకి తెలియపరచవలసిన ప్రజలకు మాత్రం ప్రభుత్వం ఎందుకో తెలియపరచలేకపోతుంది. వాళ్ళ ఎమ్మెల్యేలు తెలియపరచలేకపోతున్నారు, మంత్రులు తెలియపరచలేకపోతున్నారు. మరి సమాచార శాఖ ఏం చేస్తోంది? ఇంత కృషితోటి అటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు గౌరవ, అటు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, అటు యువ మంత్రి భరత్ గారు, వీళ్ళందరూ సమిష్టి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరూ ఏకస్తులై కష్టపడి ఎక్కడెక్కడిచ్చో పరిశ్రమలు తీసుకొస్తున్నారు. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేస్తున్నారు. అనుకున్న లక్ష్యం 20 లక్షల రూపాయలు, 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాలు ఇస్తాను అన్న మాటకి ఇంకా ఎక్కువే ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. 20 లక్షలే కాదు, 20 లక్షల మించి ఉద్యోగాలు వస్తాయి ఈ 5 సంవత్సరాలలో అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆ మాట ప్రజలకు తెలియాలి కదా. మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాము, ఆ భూతానికి 2019-24 మధ్యలో పరిపాలించిన ఆ భూతానికి మళ్ళీ మనం అవకాశం ఇవ్వకూడదు. దాదాపు వచ్చి 25-30 సంవత్సరాలు ఈ ప్రభుత్వమే ఉండాలి, అలా ఉండాలంటే ఆ పథకాలను అమలు చేయాలి అని మనం పోయిన వీడియోలో చెప్పుకున్నాం. ఇప్పుడు అదే చెప్పుకుంటాం. రాబోయే 25-30 సంవత్సరాలు ఇదే ప్రభుత్వం అధికారంలో ఉండాలి. ఉంటేనే మన రాష్ట్రం భారతదేశం మొత్తం మీద మొదటి స్థానంలో ఉంటుంది. అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుందని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి అనుమానం లేదు. దయచేసి మీరు చేసే మంచి కార్యక్రమాలు ప్రజలకి తెలియపరచండి. ఎందుకో మీ మంత్రులు, ఎందుకో మీ శాసనసభ్యులు చెప్పలేకపోతున్నారు, ఎందుకో వెనకం చేస్తున్నారు. కారణం తెలియదు మాకు, ప్రజలకు మాకు తెలియదు కారణం. మాది రాజానగరం కాన్స్టిట్యుయెన్సీ.
ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్. కానీ మా శాసనసభ్యులు మాకేం చెప్పట్లేదు. ఎలక్షన్ దేని దగ్గర నుంచి మా గ్రామం మా ప్రజలతో ఆయన వచ్చి కలవలేదు. కానీ మేము ప్రజలకు తెలియపరుస్తున్నాం. ప్రజలకు ఏ కార్యక్రమాలు ప్రభుత్వం ఏ కార్యక్రమాలు జరుపుతోందో తెలియపరుస్తున్నాం. ఏ కార్యక్రమాలు జరపలేకపోతుందో కూడా తెలియపరుస్తున్నాం. ఎందుకు జరపలేకపోతుందో కూడా తెలియపరుస్తున్నాం. అది ఎవరు చేయాలి? యాక్చువల్గా నిజంగా ఆ నియోజకవర్గ శాసనసభ్యుడు చేయాలి. కానీ మా శాసనసభ్యుడు చేయట్లేదు. మేము తప్పు పట్టలేము. ఆయనకుండి కార్యక్రమాలు ఆయనకు ఉంటాయి. కానీ అన్నిటికన్నా ముందు కార్యక్రమం ప్రజలకి తెలియపరచాలి. ప్రజలే ప్రభువులు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రశ్నిస్తారు. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు జవాబు ఇవ్వాలి. ఇచ్చే వరకు వదిలిపెట్టం. అది శాసనసభ్యుడు కానివ్వండి, మంత్రి కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, ప్రధానమంత్రి కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మేము ప్రశ్నిస్తాం. మీరు జవాబు చెప్పాలి. చెప్పే వరకు మేము వదిలిపెట్టము. దయచేసి మన ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించండి. శాసనసభ్యులు సరిగా కాన్స్టిట్యూషన్లో తిరగట్లేదు. ప్రజలకి తెలియపరచట్లేదు. ఇది కోపంతో చెప్పట్లేదు, నేను బాధతో చెప్తున్నాను. కష్టపడి ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. 164 సభ్యులతో అధికారం ఇచ్చారు. అది నిలబెట్టుకోవాలి. ఆ నిలబెట్టుకోవాలని కోరికతోటి మేము చెప్తున్నాను ఈ మాట. అలాగే మీ సభ్యుల మీద కంప్లైంట్ చేశాను మీరు అనుకుంటే నేనేం చేసేది లేదు. మీరు అనుకుంటే అనుకోవచ్చు. కానీ నేను చెప్పడం మాను. మీరు తప్పు చేస్తే ప్రజలందరికీ ఆ తప్పును కూడా తెలియపరచడం కూడా నేను మానను. సంక్షేమ పథకాల్లో 5, 6 ఉన్నాయి అమలుపరచవలసినవి. ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యమైనవి వితంతు పథకాలు ఇమ్మీడియట్గా అమలుపరచండి. అలాగే వయోవృద్ధులకి వీళ్ళిద్దరికీ ముందుకు రాబోయే 1-2 నెలల్లో వాళ్ళకి దయచేసి మీకు దండం పెట్టిన అమలుపరచండి. మిగిలినవి 2 నెలలు 3 నెలలు టైం తీసుకున్నా పర్వాలేదు. కానీ వాళ్ళిద్దరికీ మాత్రం దయచేసి అమలు, మీకు 2 చేతులు పెట్టి హృదయపూర్వకంగా నమస్కారం, దయచేసి అమలుపరచండి. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు మిమ్మల్ని మించిన మన చంద్రబాబు నాయుడు గారిని మించిన వ్యక్తి, విజనరీ లీడరు ఎవరు లేరు. అభివృద్ధి కార్యక్రమాలను అమలుపరచడంలో ఆయన్ని మించిన ముఖ్యమంత్రి ఎవరు లేరు. అంచేత అభివృద్ధి కార్యక్రమాల గురించి నేను ఎక్కువ సమయం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుచేతంటే ఆయన స్పీడ్ ఆఫ్ డూయింగ్ తోటి బ్రహ్మాండంగా రాబోయే సంవత్సరం తర్వాత మన రాష్ట్రాన్ని చూస్తే మనకే ఆశ్చర్యం కలుగుతుంది. ఇన్ని పరిశ్రమలు వచ్చాయా అని మనకే ఆశ్చర్యం. అంచేత అభివృద్ధి కార్యక్రమాల గురించి మనం ఎక్కువ విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. అన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి. కొంతమంది ఉంటారు, పుట్టుకతోటి గుడ్డివాళ్ళు కొంతమంది ఉంటారు. మధ్యలో కొంతమంది ఆ గుడ్డితనం వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అపోజిషన్ పార్టీ వాళ్ళు కళ్ళు లేవని కాదు, కళ్ళు ఉన్నాయి. కళ్ళు ఉన్నా కళ్ళు లేనట్టు నటించి చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అసలు వాళ్ళ గురించి చర్చించకూడదు. అసలు నేనైతే వాళ్ళ పేర్లు కూడా ఎత్తను. వాళ్ళ గురించి నేను నా విశ్లేషణలో నేను ఏమీ చెప్పను. ఎందుకంటే టైం వేస్ట్, మన ఎనర్జీ వేస్ట్ వాళ్ళ గురించి మాట్లాడు. వాళ్ళ విమర్శలను కూడా మనం లెక్క చేయవలసిన అవసరం లేదు. వాళ్ళ విమర్శలు ప్రజలు ఎవరు వింటలేదు. వాళ్ళ మాటలు ఎవరు నమ్మట్లేదు. వాళ్ళ సభలకి జగన్ గారు బయటకు వచ్చినప్పుడు వచ్చే సభలకి వాళ్ళు వచ్చే నాయకులు, వాళ్ళు కూడా వచ్చే ప్రజలు పిలిస్తే వచ్చిన వాళ్ళు కాదు, సాగిస్తే వచ్చిన వాళ్ళు, డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు. వాళ్ళ మాటల గురించి వాళ్ళ విమర్శల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ కార్యక్రమాలు మీరు బ్రహ్మాండంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. కానీ ప్రజలకి తెలియపరచండి. ఏ కార్యక్రమం చేస్తున్నాము అని ట్రాన్స్పరెంట్గా ప్రజలకు తెలియపరచండి. అది ముఖ్యం. ప్రజాస్వామ్యంలో అది ముఖ్యం. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, లోకేష్ గారు చెప్తున్నారు, ఇంకే మంత్రి చెప్తున్నారండి? ఏ శాసనసభ్యులు చెప్తున్నారండి? ఇంకెవరూ చెప్పట్లేదు. ముందు ఆ వాటి మీద దృష్టి పెట్టండి. మీరు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, ఆ కార్యక్రమాల యొక్క ప్రణాళిక అంతా ప్రజలకి తెలియపరచండి. అప్పుడు ప్రజలు సంతోషిస్తారు, మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుంటారు, ఊరేగిస్తారు మిమ్మల్ని. దయచేసి ఆ పని చేయండి. వితంతువులకి ఇమ్మీడియట్గా వాళ్ళకు పింఛన్ ఇవ్వండి. అలాగే వయోవృద్ధులకు కూడా ఇమ్మీడియట్గా పింఛన్ ఇవ్వండి. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ప్రభుత్వంలో ఉన్న పెద్దలను కోరుతున్నా, మరీ మన గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, వితంతువులకి ఇమ్మీడియట్గా పింఛన్ ఇవ్వండి. వయోవృద్ధులకి ఇమ్మీడియట్గా పింఛన్లు రాయించండి, వాళ్ళకి ఇవ్వండి. జై హింద్. भारत माता की जय. स्वर्ण आंध्र प्रदेश की जय.